నాయుడు గారే సీఎం అన్న దాని మీద ఓకే సీనియర్గా కాబట్టి ఆయన 10 ఏళ్ళలో ప్రజలు ఆశీర్వదిస్తే 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట్లాడడంలో ఉన్న ఏవైనా ఆంతర్యం ఉందా? ఎందుకు ఈ రకంగా అంటున్నారు? మరొకవైపు బీజేపీ ఏదో మెగా ప్లాన్ వేస్తుందంటారు. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారిని ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని ముందుకు సాగుతామని కొన్ని మాటలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈ రకంగా సభలో మాట్లాడడం సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది ఎవరు కూడా ఊహించలేము. ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు. సరే, అది రాజకీయాల్లో ఫ్యూచర్ ఏం జరిగింది అనే దాని మీద మనం ఇప్పుడు ఊహించడానికంటే కూడా మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండటం అనే మాటలో చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియలేనప్పుడు మరి 10 ఏళ్ళు అన్నారంటే ఏం జరుగుతుందో ముందే తెలిసినా? సార్, నేను అదే చెప్తున్నావు. ఫ్యూచర్లో ఏం జరిగిద్ది అనే దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోయినప్పటికి కూడా ఏమి జరిగితే బాగుంటది అనే ఆలోచన చెప్పడానికి తప్పులేదు కదా. సో 10 సంవత్సరాలు అనే దాని మీద ఆయనకి దీర్ఘకాలిక లక్ష్యం ఉంది. మనం చూస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన రాజకీయ ప్రస్థానం గతం నుంచి కూడా మనం చూడాలి. 2014లో పార్టీ పెట్టినప్పటికి కూడా ఎటువంటి సీట్లు అడగకుండా కేవలం రాష్ట్రాన్ని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసిన కూటమిలో ఆయన టికెట్లు ఏమి తీసుకోకుండానే బలపరిచారు. తద్వారా అధికారంలో రావడానికి ఆయన కూడా పాత్ర మనం అందరం చూసాం. తర్వాత క్రమంలో ఆయన ఒంటరిగా ఒక ప్రయత్నం చేశారు. ఎట్లా బీఎస్పీతో లేదు కమ్యూనిస్టులు వీళ్ళందరితో కూడా ఒక ప్రయత్నం చేశారు. దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్ తర్వాత రాజకీయాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ద్వారా నష్టపోతున్నటువంటి ప్రజలు, ఈ ప్రభుత్వం ద్వారా నష్టపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆ రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో కాదు కదా, మనల్ని మనమే పోటీ పడలేని దీనమైనటువంటి పరిస్థితికి రాష్ట్రం వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఇట్లా ప్రతిపక్ష ఓటు చేయడం ద్వారా ఉన్నటువంటి ఈ రాక్షస ప్రభుత్వం లబ్ధి చేకూరుతున్నటువంటి ఆలోచనతో ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన కూడా తీవ్రమైన కృషి చేశారు. ఒక కూటమిగా వెళ్ళాము, సీట్లు తీసుకున్నాము. ఆయన 100% స్ట్రైక్ రైట్తో అందరం కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన సందర్భంగా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసినటువంటి భావన ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే ప్రామాణికంగా రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఆయన వ్యాఖ్యల ద్వారా చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ఉండాలనే దాంట్లో ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో 5 సంవత్సరాలు అమరావతి పోలవరం ఈ మొదలు పెట్టిన తర్వాత సడన్ గా ప్రభుత్వం 5 సంవత్సరాలు మారిపోవటం వల్ల అంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం స్టార్ట్ అయినప్పటికి కూడా అనేక ఇబ్బందుల్ని ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ చేసిన తర్వాత దానికి సమయం పట్టింది. ఆ కంటిన్యూషన్ ప్రభుత్వం వచ్చుంటే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి ఒక స్థాయికి వచ్చేది. పోలవరానికి సంబంధించి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అయితే అవన్నీ జరగాలంటే ఒక ప్రభుత్వానికి కనీసం అంటే 10 సంవత్సరాలు ఉండాలా, అది కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్న అనేటువంటి ఆలోచన ఆయన చేశారు తప్ప దీంట్లో వేరే విధమైనటువంటి ఆలోచన లేదు. రెండోది, కృష్ణన్న చాలా విషయాలు చాలా సార్లు పాపం పవన్ కళ్యాణ్ పాపం అని చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి బాధపడతా ఉన్నారు. అంత పాపం అనాల్సినటువంటి పరిస్థితి లేదు. పాపంలో ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీది. ఎందుకంటే ప్రజలు ఏ అవకాశాన్ని ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పారో ఆ అవకాశాలని తొంగలో తొక్కి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజున పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాపం అనాలా. ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తున్నది స్వయంగా ప్రభుత్వంలో ఉండి చూస్తున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తిరిగి 10 సంవత్సరాలు ఉండాలనేటువంటి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని ఎన్డీఏ పక్షంగా అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం, వారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే మాట 10 సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. అది ప్రజలు నిర్ణయించాలా, పవన్ కళ్యాణ్ గారు కాదని. మరో పక్క వెంటనే ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారే కీలకమైన పాత్ర 24 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వటంలో అన్నారు. అదే నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించింది ప్రజల ద్వారా ఎన్నికలలో మేము ప్రజలకు మంచి చేసి తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటిది వారి ఉద్దేశం చెప్పదలుచుకున్నాం. రైట్ శేఖర్, 10 ఏళ్ల పాటు